ఈరోజు హాఫ్ డే మాత్రమే 2A వాళ్ళకి కానీ 1A వాళ్ళకి కానీ. టైం వేస్ట్ అస్సలు చేయొద్దు. చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ ఇంట్లో కూర్చోవాలంటే దానికంటే భయంకరమైన థింగ్ ఇంకొకటి ఉండదు. కాబట్టి ఒళ్ళు, బ్రెయిన్, ఎవ్రీథింగ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేయండి. 1A అండ్ 2A రాసేవాళ్ళు 1B 2B రాసే, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తా, వెళ్ళట్లేదు కదా ఇంటికి, ఉంటున్నారు కదా మొత్తం సాయంత్రం దాకా. చేయండి, ఈరోజు మొత్తం ఉండండి. నైట్ 7 o'clock వరకు ఉండాలి. అంతే అమ్మా, నైట్ 7 వరకు ఉండాలి. 7 వరకు ఉండి వెళ్ళిపోండి. నన్ను అంటే మిమ్మల్ని నాకు వదిలిపెడుతుంటే నాకు బాధేస్తుంది, ఏం చేస్తారు అని. ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ ఫినిష్ చేయండి. 2 hours. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ 2 hours, తర్వాత షార్ట్ ఆన్సర్స్ 2 hours చేయండి. 2A వాళ్ళు ఓకే. 1A చేసే వాళ్ళు మాత్రం 2 hours 2 hours 2 hours పెట్టుకొని లాంగ్ ఆన్సర్స్ 2 hours, షార్ట్ ఆన్సర్స్ 2 hours, వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 hours చేసిన తర్వాత అగైన్ మళ్ళీ రివిజన్. అర్థమవుతుందా? సో అలా ప్లాన్ చేసుకొని దాని వైజ్ చేయండి. మీకు రాని వాటిని మళ్ళీ ట్రై చేయకండి, ఆల్రెడీ వచ్చినాయే మళ్ళీ చేయండి. ఆ పేపర్స్ ఇచ్చినా కదా, ఆ పేపర్ చేయండి. నేను లాస్ట్ మూమెంట్లో ఈవినింగ్ టైంలో ఇంకొకసారి మళ్ళీ చెప్తా, ఇవి చేసినారా ఇవి చేసినారా ఇవి చేసినారా అని అడుగుతా. సో ఆ అడిగినయే వస్తాయి ఎగ్జామ్లో, నిజం. ఎవ్రీ ఇయర్ అంతే వస్తాయి. సో కాబట్టి మీరు చెయ్యండి. ఎందుకంటే నాకు తెలియదు, ఎందుకు వస్తాయో నాకు తెలియదు, కానీ నేను అడిగినవి వస్తాయి. సో కాబట్టి అవి ఒక్కసారి వెళ్ళే ముందు చూసుకుందరు, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు అంతా ప్రిపరేషన్ టైం కదా, సో ముందు ప్రిపేర్ అవ్వండి. దెన్ ఈవినింగ్ నేను అడుగుతాను, ఇవి అయిపోయినాయని, అప్పుడు నాకు చెప్పండి చాప్టర్ వైజ్. సో దెన్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, చేయండి. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి 1A 2A ఎగ్జామ్ ఉంది కాబట్టి దాని రిలేటెడ్ స్పెషల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను PDF ఫామ్లో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అండ్ ఎవరికైతే PDF కావాలో ఒక్కసారి PDF అని కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఆటోమేటికల్లీ వస్తాయి. ఆల్రెడీ ముందు పోస్ట్ చేసినవే, కానీ ఇప్పుడు కూడా కావాలి అని అంటే అగైన్ మొత్తం ఆల్ పేపర్స్ అంటే మీకు ఎగ్జామ్ రిలేటెడ్ ఏ పేపర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉందో ఆ పేపర్స్ అన్ని దాంట్లో వస్తాయి. మీరు PDF అని లేదా లింక్ అని చెప్పేసి లేదా కామెంట్ మీ ఇష్టం అవన్నీ చేయండి. దెన్ యూ విల్ గెట్ ద PDF. ఓకే. సో ఎగ్జామ్స్కి ఓన్లీ పేపర్లే కాదు ఇంపార్టెంట్, మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి దాని వైజ్ చేయండి, ఒకరిని ఫాలో కండి, అంతేగాని 10 మందిని ఫాలో అయ్యి 10 పేపర్లు చేయకండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.